అందరూ నమస్తే అండి. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. కేసీఆర్ కవితను సస్పెండ్ చేయడం, ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు కేసీఆర్కి వెన్నుపోటు పొడుస్తున్నాడు, కేటీఆర్కి వెన్నుపోటు పొడుస్తున్నాడు, రామన్న జాగ్రత్తగా ఉండండి, నాన్నగారు ఆరోగ్యాన్ని చూసుకోండి, పార్టీని జాగ్రత్తగా ఉంచండి అని ఇవన్నీ సూచనలు చేస్తూ ఉంది. అలాగనే హరీష్ రావు మీద తీవ్రమైన ఆరోపణలు కూడా చేసింది. సో కాళేశ్వరంలో అవినీతి అంతా హరీష్ రావే చేశాడు, కేసీఆర్ అమాయకుడు, ఆయనకు అసలు ఏ విషయాలు తెలియకుండా సంతోష్ అనే వ్యక్తి మేనేజ్ చేస్తూ ఉన్నాడు. సో హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళిద్దరు కలిసి ఆ బీఆర్ఎస్ని లాక్కోవాలని చూస్తున్నారు, ఆర్థికంగా ఎదుగుతున్నారు, ఆ కేసీఆర్ని కేటీఆర్ని బదనాం చేస్తున్నారు. ఈ విధంగా ఆమె చాలా ఆరోపణలు చేస్తూ వచ్చింది. సో జనాలందరూ కూడాను ఈ కవితకి హరీష్ రావుకి ఏదైనా చెడిందేమో, లేకపోతే ఏదైనా గొడవలేనియేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అయితే ఈ ప్లాన్ వెనకాల ఉన్నది ఎవరైతే ఈ స్క్రిప్ట్ రన్ చేస్తున్నారో అది కేసీఆర్ అన్నమాట. కేసీఆర్కి నమ్ముకున్న వాళ్ళని పక్కన తీసేయడం ఇవన్నీ వెనతో పెట్టిన విద్య అనుకోవచ్చు. సో మళ్ళీ విడత తెలంగాణ ఉద్యమంలో చాలామంది క్రియాశీలంగా ఉన్నారు. హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అలానే వీరిద్దరు పిల్లలు కవిత, కేటీఆర్ ఉన్నారు. అయితే వీళ్ళ నలుగురే కాదు, కోదండరావు ఉన్నారు, తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, తర్వాత ఇంకా చాలామంది తెలంగాణ రాజకీయ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు. తర్వాత విజయశాంతి, సినిమా యాక్టర్ విజయశాంతి గారు కూడా ఉన్నారు. సో ఈ విధంగా అంతమంది ఉన్నప్పటికీ తెలంగాణ తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం కేసీఆర్కే వచ్చింది. సో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తను సీఎం అయ్యాడు, వాళ్ళ మేనల్లుండి మంత్రిని చేసుకున్నాడు, కేటీఆర్ని కవితను కూడా మినిస్టర్స్ చేసుకున్నాడు. ఎమ్మెల్యేగా ఓడిపోతే కవితకి అయితే ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చారనమాట. సారీ, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినట్టుంది ఆమె. సో ఏ విధంగా సరే వాళ్ళకి ఏదైనా సరే ఒడిదుడుకులు ఉన్నా కూడా ఎమ్మెల్సీగా ఇచ్చి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ వరకు బాగానే సెట్ అయ్యారు. ఇక కోదండరావుని దూరంగా పెట్టాడు. అలాగనే తెలంగాణ రావడంలో ప్రముఖ పాత్ర వహించిన గద్దర్ గారిని కూడాను పక్కన పెట్టేశాడు. సో ఆ విధంగా అంటే తన అంత సమానమైన ఇమేజ్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను అవసరమైన విధంగా పక్కన పెట్టేశాడు. ఇక ఇప్పుడు హరీష్ రావు వంతు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గెలిచి సీఎం అయిన తర్వాత 10 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఆయనకు వయసు కూడా పెరిగిపోతూ ఉంది, అలానే ఆరోగ్యం కూడా అంత ఇదిగా లేదు, అంత సహకరించట్లేదు. మొన్ననే ఏదో ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు నడుముకి, ఏదో కాలు జారిపడి కాలు విరిగి తుంటి ఎముక ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు ఆయన. సో ఆరోగ్యం సహకరించట్లేదు. అది కాక తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు తన వారసులు అంటే తనకు పుట్టిన వాళ్ళనే చూసుకుంటారు, అంటే కేటీఆర్, కవిత వీళ్ళని. అయితే ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటండి అంటే కేటీఆర్కి ఎంత ఉందో ఇమేజ్ దానికంటే ఎక్కువే హరీష్ రావుకు ఉంది. సో అది కేసీఆర్కి నచ్చట్లేదు. సో ఇప్పుడు దీన్ని ఎలాగా హరీష్ రావుని పార్టీ నుంచి డైరెక్ట్ సస్పెండ్ చేస్తే అది తనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే బయట వాళ్ళలా పక్కన పెట్టాడు, ఇప్పుడు సొంత మేనల్ని కూడా పక్కన పెడతాడా, ఇదే నాయకుడు అనే ఇది వస్తుంది అనమాట. అలాగనే తెలంగాణ పల్లెల్లో హరీష్ రావుకి చాలా మంచి ఇమేజ్ ఉంది. ఆ పట్టణాల్లో కేటీఆర్కి ఇమేజ్ ఉండొచ్చు, కానీ అంటే హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్లో కొంచెం బాగా ఎక్కువ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే యూత్ కొంచెం కేటీఆర్కి ఫర్గా ఉండొచ్చులే. కానీ పల్లెటూరు జనాలు కావచ్చు, యూత్ కావచ్చు, అలాగే చిన్న చిన్న కాంట్రాక్టుల నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టుల దాకా హరీష్ రావు అంటే చాలా ఎక్కువ అభిమానం చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు ఆయన ఫ్రెండ్గా ఉంటాడు, వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఉంటాడు అనే సానుకూల దృక్పథం హరీష్ రావు మీద ఉంది. సో అదే ఇప్పుడు కేసీఆర్కి నచ్చట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే తన తర్వాత పార్టీ పగ్గాలు కేటీఆర్కి ఇవ్వాలి. సో తను బతుకున్నంతకాలం హరీష్ రావు నుంచి ఎటువంటి ప్రాబ్లం రాకపోవచ్చు. సో తర్వాత అయినా సరే, అంటే ఆయనకి ఏదో అయిపోతుందని అవ్వాలని నేను కోరుకోవట్లేదండి. మామూలుగా మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి జరిగింది కాబట్టి మనకి మామూలుగా చెప్తున్నాను అనమాట. సో తన తర్వాత హరీష్ రావుకి కేటీఆర్కి ఏదైనా తేడా వస్తే హరీష్ రావు ఇమేజ్ ముందు కేటీఆర్ నిలబడలేడు. సో పార్టీని హరీష్ రావే లాక్కుంటాడు. లేదు ఇద్దరు కొట్టుకొని పార్టీ ఒకవేళ విచ్ఛిన్నం అయిపోయినా లేకపోతే బలహీన పడినా తను చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం లేకుండా పోతుంది తెలంగాణ తీసుకొచ్చినందుకు అని చెప్పేసి, సో తను ఉండగానే కేటీఆర్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు కవితని బయటికి పంపించేశాడు. ఇక ఆమె బయట నుంచి ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న ఆరోపణలు చేస్తే అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు పార్టీలోంచి అఫీషియల్గా బయటికి వెళ్ళిపోయింది. ఇక దాంతోపాటు కొంతమంది నాయకులు కూడా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు కవిత ప్లాన్ ఏంటండి అంటే ఇప్పుడు ఎట్లాగా కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి రానివాడు.
ఎందుకంటే ఒకవేళ రానిచ్చినా కూడా కవిత వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు? కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నాడు. కాళేశ్వరం మీద అయితే చాలా సీరియస్గా పోరాటం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కవిత వెళ్ళి కేసీఆర్ని కూడా తిట్టాలి. సో అది ఆమెకి అది మైలేజ్ తీసుకురాదు పొలిటికల్గా. కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళదు. ఇక ఉంది బీజేపీయే ఆల్రెడీ కవితను అరెస్ట్ చేసిందని అందరూ అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్తే ఈ అరెస్ట్ చేసి డ్రామా ఆడారు అని చెప్పి బీజేపీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఆమె ఇప్పుడు బీజేపీలోకి కూడా వెళ్ళలేదు. ఎట్లాగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏమీ లేదు, పార్టీ పెట్టుకోవడమే. సో ఇప్పుడు ఆమె నాకు తెలిసి నేను ఊహించిన దాని ప్రకారం ఆమె కొన్ని రోజుల్లో కావచ్చు, కొన్ని నెలల్లో కావచ్చు పార్టీ అనేది స్టార్ట్ చేస్తుంది. రాజకీయ పార్టీ అనేది స్టార్ట్ చేస్తుంది. సో పార్టీ స్టార్ట్ చేసి తన అన్నని తన తండ్రిని ఏమీ అనకుండా వాళ్ళ అమాయకులు అన్నట్టు మహా అయితే కేటీఆర్ మీద 2-3 సెటైర్లు వేసి ఇప్పుడు మొన్న అనేది కదా యూట్యూబ్ని మేనేజ్ చేసుకోవడం అని చెప్పేసి ఇలాగ తగలకుండా కేటీఆర్ని టార్గెట్ చేస్తా, అస్సలు తగలకుండా కేసీఆర్ని టార్గెట్ చేస్తా, ఫుల్ ఫోకస్ అంతా కూడాను హరీష్ రావుని బద్నాం చేయడానికి, చెడు చేయడానికే ఫోకస్ చేస్తూ ఉంటుంది తన రాజకీయ పార్టీ ద్వారా, తనకున్న నాయకుల ద్వారా. సో ఈ విధంగా హరీష్ రావు ఇమేజ్ మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎలక్షన్లు కొన్ని రోజులు ముందు కావచ్చు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కావచ్చు, హరీష్ రావు అనే అతను బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంటి పోరు ఎంత కాదయ్యా అని చెప్పేసి ఇప్పుడు పార్టీలో ఓ పక్క కవిత తిడతా, ఓ పక్క కేటీఆర్ పొడుస్తూ ఉండి, అంటే బయటికి కనిపించకపోయినా పబ్లిక్ ఏం తిట్టకపోయినా లోపల జరుగుతూనే ఉండిద్ది. అసలు ఎందుకు ఈ గొడవ అంతా? ఇప్పుడు ఎట్లాగా మనం మొన్నటిదాకా కేసీఆర్కి ఊడిగం చేశాం, ఇప్పుడు కేటీఆర్కి కూడా చెయ్యాలి. ఎందుకు ఈ గొడవ అంతా అని చెప్పేసి తిట్టించుకోవడాలి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఆ కవిత తిడతా ఉండిద్ది, ఆ మేనమామ కూతురు కాబట్టి ఆవినేం అనలేడు, అన్నా కూడా మహిళను తిడతానట్టు ఉండిద్ది అదే పార్టీలో చేస్తుంటే. సో ఇది మంచిది కాదు. కాబట్టి హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి రానివాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు సీఎంగా ఉన్నాడు. హరీష్ రావు కూడా సీఎం క్యాండిడేట్గానే రావాలి కాంగ్రెస్కి. సో ఆటోమేటిక్గా కాంగ్రెస్లోని ఇతర సీనియర్ నాయకులకు కావచ్చు, రేవంత్ రెడ్డికి పర్సనల్ కావచ్చు, ఇదనేది నచ్చదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్లో రావడానికి అడ్డుపడతాడు. ఆ నెక్స్ట్ ఉండేది ఇక బీజేపీనే. సో బీజేపీకి కూడా సీఎం క్యాండిడేట్ ఎవరు లేరు. అంటే బీజేపీ తరఫున వీళ్ళు సీఎం అంటే జనాల్లో గట్టిగా వెళ్తారనే క్యాండిడేట్ ఎవరు లేరు. సో ఆటోమేటిక్గా బీజేపీ కూడా హరీష్ రావుని లాక్కోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. సో కొన్ని రోజులు మొహమాట పడ్డా, కొన్ని రోజులు అది ఇది చేసినా కానీ నెక్స్ట్ టైం ఎలక్షన్లు వచ్చేటానికి తెలంగాణలో హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళాలి. అది హరీష్ రావు పర్సనల్గానే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఈ కవిత ద్వారా అటాక్ చేయిస్తా కేసీఆర్ వెనకాలండి ఈ ప్లాను ఇదంతా రాజకీయ పార్టీలు సస్పెండ్ చేయాలి, ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే డైరెక్ట్ సస్పెండ్ చేస్తే బాగోదు కాబట్టి ఈ విధంగా కొంచెం రాజకీయ డ్రామా ఆడుతూ వెళ్తున్నారు అనమాట. సో ఈ విధంగా కేసీఆర్ డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు హరీష్ రావుని టార్గెట్ చేసి ఇక పొమ్మనిలాగా పొగ పెడుతున్నాడు అనమాట. సో ఇక హరీష్ రావుకి కూడా ఇక రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఈ పార్టీ నుంచి పక్కకి వెళ్తేనే భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే తనని కాయాలన్నా, తనని కాపాడుకోవాలనుకున్నా తనకు కూడా ఒక రాజకీయపరమైన అండదండ కావాలి. అది బీజేపీ నుంచి పుష్కలంగా లభించింది. ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే గట్టి సీఎం క్యాండిడేట్ ఉండాలి. తను చెప్తే ఒక 10 మంది నాయకులు వెళ్ళేటట్టు వచ్చేటట్టు ఉండాలి. తను వెళ్తే కొన్ని లక్షల మంది జనాలు వచ్చేటట్టు నాయకులు ఉండాలి బీజేపీకి తెలంగాణలో. అటువంటి నాయకుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడ బీజేపీలో లేరు తెలంగాణలో. కాబట్టి హరీష్ రావుని లాక్కోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. సో హరీష్ రావు కూడా సానుకూలంగా స్పందించి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు నాకు కేసీఆర్ దేవుడు, కేటీఆర్ దేవుడు, వాళ్ళతోనే ఉంటా అని చెప్తున్నప్పటికీ కేసీఆర్కి మాత్రం హరీష్ రావు ఉండడం ఇష్టం లేదు. తన తదనంతరం అయినా సరే హరీష్ రావుకి, కేటీఆర్కి చెడిద్ది. పార్టీ హరీష్ రావు లాక్కోవడమో లేకపోతే పార్టీ బలహీన పడటమో రెండూ కేసీఆర్కి ఇష్టం లేదు. కాబట్టి హరీష్ రావుని తను ఉండగానే బయటికి పంపించి కేటీఆర్ని సింహాసనం మీద కూర్చోబెట్టి తను రాజకీయాల్లో నుంచి విరామం తీసుకోవాలి అనేది కేసీఆర్ ప్లాన్. దానికి తగ్గట్టే ఈ వ్యూహరచన చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే నేను వీడియోలో మీకు చెప్పాలనుకుంది. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.